ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను నాశనం చేస్తారు. చెరువుల మట్టి, ఒండు మట్టి వర్షాకాలం ఎప్పుడైనా కొట్టుకుంటారు ఎండాకాలంలో అంటే పొలాలకు కొడతారు మట్టి. నాకు గుర్తుంది ఇప్పటికి కూడా, బండ్లలో పోయి నింపుకొచ్చుకొని పొలాలలో వేసుకుంటుంది రైతులు. బండ్లు చెరువులకు బండ్లు పోతుండే, బండ్లలో గంపలతో ఎత్తేసి తీసుకుపోయి వాళ్ళ పొలాలలో కుప్పలు చెరువులు మొత్తం పొలాలలో వేసుకుంటుంది. అట్లాంటిది ఇప్పుడు లారీలు, ప్రొక్లైన్లు, జేసీబీలు అవుతే ఇక ఈ 100 cc ఏముంటాయి చెప్పండి? ఆ చెరువులలో ఏముంటుంది? ఇంకా ఆ చెరువులు మిగుతా హైదరాబాద్లో హైడ్రా అంటున్నారు. మరి దీని గురించి కాపాడేటోడు ఎవడు? హైదరాబాద్లో హైడ్రా అంటున్నారు, చెరువునే తగ్గుతుంటే మంటలేరేంది? హైడ్రా అని చుట్టూ దాని పక్కన ఉన్న బిల్డింగ్ లో గులవబడుతున్నారు. మరి చెరువులో తవ్వుతుంటే అడిగే దిక్కు లేదురా. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నేను కోరుతా ఉన్నా, అధికారులను ఎప్పటికప్పుడు మేలుకొల్పాల్సిన బాధ్యత కూడా మీడియా తీసుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఇటువంటి ప్రజలకు నష్టం వాటిల్లేటటువంటి పనులు జరుగుతున్నాయి అంటే ఎంబడే మనము వాటిపైన అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మిత్రుల మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడో మామూనార్లో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, పేపర్ వచ్చిందంటే చూసాను, ఆహా జరిగిందా అనుకుంటా, అంతే కదా. లేకుంటే నాకెట్లా తెలుస్తుంది? ఎవరైనా చెప్పాలి, లేకుంటే మీ పేపర్లో వార్తలన్నా చూడాలి. ఆ బాధ్యతను మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనమందరం కూడా మన ప్రాంతాన్ని రక్షించుకోవాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతం యొక్క పర్యావరణం బతకాలి, మన ప్రాంతంలో రైతులు బతకాలి, మనం బతకాలి, పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ R&R పనుల విషయంలో కూడా R&R పనుల విషయంలో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా సంఘం మండలి R&Rలో కూడా ఇంకా 160 మందికి లబ్ధిదారులకు వాళ్ళకి ఇంతవరకు కంపెన్సేషన్ ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించలేదు. ఎంబడే వాళ్ళకు కూడా పూర్తిగా నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి అధికారులను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఒక్కరిని పక్కన పెట్టాల్సిన అవసరం, వాళ్ళకు కూడా వెంబడే వాళ్ళకి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని వెంబడే చెల్లించాలని చెప్పి మీడియా ద్వారా నేను R&R అధికారులని సందర్భంగా ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏవైతే ఈ సంగమండ కింద భీమా కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ముంపుకు గురైనటువంటి గ్రామాలు ఉన్నావో, భూత్పూర్ కానీ, అదే దేనెడ్గం కానీ, రాదన్పల్లి కానీ, ఇవన్నీ గ్రామాల్లో అంకెనపల్లి గ్రామం కానీ ఇవన్నీ కూడా జూరాల కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. జూరాల దీంట్లోకి మన నారాయణపేట జిల్లాలో లేదు కానీ కాన్స్టిట్యున్సీలకే దీంట్లోకే ఉంది, మక్కల్ కాన్స్టిట్యున్సీలకే ఉంది. అవి కూడా ఇంకా ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి. సో ఈ ఏవైతే R&R పనులన్నీ కూడా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో జిల్లాలో రివ్యూ జరిగినప్పుడు సీఎం గారు రివ్యూ చేసినారు మహబూబ్నగర్ జిల్లాలో. ఆ రివ్యూ చేసిన సందర్భంగా మొట్టమొదటగా R&R పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో, గత ఎన్నో సంవత్సరాలుగా ప్రాజెక్టుల కింద మునిగిపోయినటువంటి గ్రామాలు కానీ, ముక్కుకురైన భూములు కానీ, R&R సంబంధించినటువంటి పనులు కానీ, వాటన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టి వారికి పేమెంట్స్ అంటే నష్టపరిహారాలు చెల్లించి అక్కడ మొత్తం పనులను పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు మీటింగ్లో సమావేశంలో కోరడం జరిగింది. దానికి అధికారులకు కూడా ముఖ్యమంత్రి మరి వెంబడే ప్రయారిటీ బేసిస్ కింద తీసుకొచ్చేయమని చెప్పి మరి ఇప్పటిదాకా వాటిపైన ఇంకా అంత పెద్ద ఎత్తున దృష్టి సాధించినట్టు కనపడటం లేదు. మొట్టమొదటగా నిధులు వాటికే ప్రయారిటీ బేసిస్ మీద కేటాయింపులు చేస్తామని చెప్పిండు. కాబట్టి R&Rలో ఉన్నటువంటి అన్ని గ్రామాల పనులన్నీ కూడా నేరేడుగాం కానీ, సంగమండ కానీ, భూత్పూర్ కానీ, అంకనపల్లి కానీ, నాదన్పల్లి కానీ, ఉజ్జల్లి కానీ, వీటన్నిటిలో కూడా ఈ పనులన్నింటినీ కూడా మిగిలిపోయినటువంటి పేమెంట్లను వెంబడే చేసి ఆ యొక్క పనులన్నింటినీ పూర్తి చేయాలని ముంపు గ్రామాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. పడి జమ చేసిన రైతులకు రుణమాఫీ చేసామని చెప్పుకొని ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచో రూపాయి వచ్చినా రైతు రుణమాఫీకే జమ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. అలవిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి
ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక హైడ్రా అని ప్రజల దృష్టి అంతా కూడా వాళ్ళ వైఫల్యాల నుంచి పక్కకు మరల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ హైడ్రా. దానికి ఒక సపరేట్ పోలీస్ స్టేషన్ అని, సపరేట్ ఇదని, రకరకాలుగా అంటే ఎవరు వస్తే వాళ్ళు ఒక కొత్త చేయాలి కాబట్టి మేము చేసినాం ఇది మాదని చూపించుకోనికే దానికి బలిపోషణం చేస్తారు కొంతమందిని. సో ఇవన్నీ కూడా రాజకీయంగా కక్షలు అనేటివి, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు అనేటువంటి సమంజసం కాదు. కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టిండు? కేసీఆర్ని ఓడించినటువంటి కారణం ఏంది? రేవంత్ రెడ్డికి కేసీఆర్ జైల్లో పెట్టినటువంటి కక్ష ఉంటే ఆ కక్ష కేసీఆర్ మీద తీసుకోవాలి, కేసీఆర్ మీద కక్ష తీసుకోవాలి, కేటీఆర్ మీద తీసుకోవాలి, వాళ్ళ కుటుంబం మీద తీసుకోవాలి. ఏదైనా ఆయన కక్ష ఉంటే అనుభవించడానికి బాధ ఉంటుంది కాబట్టి ఆ కక్షను అనుభవించినప్పుడు ఎంత బాధ అనుభవించి తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అనుభవించాలి, బాధతో తీర్చుకోని అంతా ఉంటే. అంతేగాని మామూలు వాళ్ళు ఏం చేసి ఏదేమైనా కక్షపూరితమైనటువంటి రాజకీయం అనేది సమంజసం కాదు. రాజకీయంగా ఒక హుందాగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఏమైనా పొరపాట్లు గత ప్రభుత్వం చేసినటువంటి ఇట్లా ఏదైనా అక్రమమైన నిర్మాణాలు ఉంటే వాటికి నోటీసులు ఇచ్చి వాళ్ళ తప్పిదాలు వాళ్ళకి తెలియజేసి, ఇప్పుడు ఏమవుతుంది హైడ్రాలో కూలగొట్టినటువంటి భవనాలు ఉండొచ్చు, అట్లాంటివి ఎంతో మంది చెరువులు ఆక్రమించుకొని కాలనీలు అయిపోయినాయి. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని కూడా కూలగొడతారా? ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయం ఉంటుందా? 111 జీవో ఉంది, 111 జీవోలో కేసీఆర్ జీవోని ఎత్తేస్తాడు. ఈరోజు ఆ జీవో ఎత్తేస్తే మొత్తము గండిపేట చుట్టుముట్టు మళ్ళీ ఇట్లాంటి భవనాలే పైకి లేస్తాయి. మరి ఎన్ని అంతస్తులు వేస్తావో తెలియదు. అలా 111 జీవోని అదే విధంగా కంటిన్యూ చేయాలి. ఆ ప్రాంతాన్ని పర్యావరణాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా 111 జీవోని ఎత్తే రాదు. మరి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపడి ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఏదో ఒకటి చేసి దాన్ని ఇంకెవరినో బలిపశులను చేస్తే సమాజం కూడా సహించదు.